మీడియా మిత్రులకు, 50 మంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, ఈ జ్ఞాపకాలు రాగానే, ఈ ప్రస్తావన రాగానే ఒక భావోద్వేగం కలుగుతుంది, ఒక ఉద్రేకం కలుగుతుంది, ఒక చైతన్యం అనిపిస్తుంది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ పట్ల మరింత బాధ్యత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక నాయకుల లెక్క, ఒక పార్టీ కార్యకర్తల లెక్క, కేసీఆర్ సైనికుల లెక్క ఇంకా బలంగా పనిచేయాలనేటువంటి ఒక ప్రేరణ ఈ 3 పదాలు తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, ఉద్యమం, అమరవీరులు అంటే గుర్తొస్తుంది. ఇవాళ ప్రభుత్వం 2.5 సంవత్సరాల వాగ్దానం తర్వాత వాళ్ళు జీవో నెంబర్ 679 అని చెప్పని మే 15 నాడు ఒక జీవో పట్టుకొచ్చి దాంట్లో కేశవరావు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, కోదండరామ్ గారిని, దయాకర్ గారిని, రాముల నాయక్ గారిని, మోత శోభన్ రెడ్డి గారిని, అందరూ కూడా ఉద్యమకారులే కాబట్టి వాళ్ళతో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ మీటింగ్ పిలిచినారు. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఒక ప్రతి వాగ్దానం కూడా మేము అమలు చేస్తాము అని చెప్పని చెప్తూ, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పని ఒక సలహా సంప్రదింపుల కోసం మీటింగ్ పెట్టినారు. దాంట్లో ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభాకరన్ నాయకత్వంలో నేను కూడా మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు అన్న చెప్పిన అంశమైనా నేను ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. స్పష్టంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లోనే 100 కోట్ల రూపాయలు మార్టియర్స్ వెల్ఫేర్ కోసం అని చెప్పని ప్రవేశపెట్టినరు. మరి మీరేం బడ్జెట్లో ప్రవేశపెట్టినరు అని చెప్పని ప్రశ్నిస్తూ కేసీఆర్ గారు నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా 610 మంది అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేసినరు. అదేవిధంగా 582 మంది కళాకారులను గుర్తించి గోసి కట్టి, కాళ్ళ గజ్జలు కట్టి, గొంగడేసుకొని తెలంగాణ ఉద్యమానికి పాటల ఊపిరి అందించినటువంటి ఆ కళాకారులందరికీ కూడా స్వాలంబన ఉండేందుకోసం అని చెప్పని కేసీఆర్ గారు అందుకున్నారు. మరి మీరేం చేస్తారు, మీ ప్రణాళికలు ఏంది అని చెప్పని అడిగినాము. కానీ నిర్దిష్టంగా ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి ఒక ఆలోచన వాళ్ళు బహిర్గతం చేయలేదు. అనేక కేసీఆర్ గారు కొన్ని చెప్పి చేసిండ్రు, కొన్ని చెప్పకుండా చేసిండ్రు. కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది అమరుల పిల్లలను చదివించడం కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల ఆరోగ్యాలు బాగాలేకపోతే వాళ్ళ ఆరోగ్యాలను కాపాడేందుకు డబ్బులు ఇవ్వటం విషయంలో కావచ్చు, కొంతమంది అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సహాయం కావచ్చు, అమరుల పిల్లల విద్య కోసం ప్రత్యేక ఫీ రియంబర్స్మెంట్ లాంటి పథకాలు అమలు చేసిన విషయం కావచ్చు, తర్వాత ఇట్లా అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక అంశాలను గుర్తు చేస్తూ మేము నిర్దిష్టంగా ప్రభాకరణ చెప్పినట్టుగా ద ప్రీవియస్ గవర్నమెంట్ హెజ్ అప్లైడ్ సమ్ క్రైటీరియా, ఒక క్రైటీరియా ద్వారా 610 మందిని గుర్తించిండ్రు. మరి మీరు గత ప్రభుత్వం న్యాయం చేయలేదు అని చెప్పని అంటున్నారు కదా, మరి మీరేం క్రైటీరియా పాటిస్తారు, ఏ క్రైటీరియా తోటి మీరు ఇంకా అమరులైనటువంటి వాళ్ళని గుర్తిస్తారు, ఎంతమందికి సాయం చేస్తారు అని చెప్పని అంటే ఇంతకుముందు ప్రభాకరన్ అన్నట్టుగా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండోది ముఖ్యమైన అంశం, మీడియా మిత్రులు కూడా దయచేసి, ఎందుకంటే మీరు కూడా అంత ఉద్యమకారులే, జై తెలంగాణ అని చెప్పని పోలీసులతోటి లాఠీలు తిన్నారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వదిలిపెట్టి మీ ఉద్యోగం పోయినా పర్లేదని జర్నలిస్టులు కూడా మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ అయినారు. దీంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద కమిటీ అని చెప్పని దీంట్లో రాసిండ్రు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద కమిటీలో టు ఎవాల్వ్ అండ్ ఎస్టాబ్లిష్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు, టు ఎస్టాబ్లిష్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు, ఎట్లుంటారో గుర్తించడం కోసం ఒక క్రైటీరియా ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ సంప్రదింపుల ద్వారా అని చెప్పినారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో. రెండవది టు ఐడెంటిఫై అండ్ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు యాజ్ పర్ ద ఎవాల్వ్డ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా అనుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరినో వాళ్ళందరినీ గుర్తిస్తామని చెప్పినారు. మూడవది, వెరీ కేర్ఫుల్లీ ఐ అపీల్ టు యూ టు లిసన్, to make recommendations regarding the nature of recognitions, to make recommendations regarding the nature of recognitions, honors
courtesies, facilities to be extended to the said తెలంగాణ ఉద్యమకారులు. ఒకటేమో ఎవరు తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తారు, 2 లిస్టు తయారు చేస్తారు, 3 వాళ్ళకి ఏం సాయం చేయాలా, ఏం ఆనర్స్ ఇవ్వాలా అని చెప్పని కూడా ఈ కమిటీ నిర్దేశిస్తుంది అని చెప్పని చెప్తున్నారు. ఇది ఇట్లా ఉండంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 106వ వాగ్దానం, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి తండ్రి భార్య, లాట్ ఆఫ్ దెమ్ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయినా లేకపోతే 69 మూమెంట్లో చనిపోయినా వాళ్ళ పిల్లలో తల్లిలో తండ్రో భార్య ఉంటే 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పినారు. రెండవది కేసులు ఎత్తేస్తాము, ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. మూడవది ముఖ్యమైనటువంటిది 250 గజాల ఇంటి స్థలాలు. ఈ రెండింటిని కోరిలేట్ చేయాల్సిన అవసరం ఉండే. థర్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పెడుతున్నారో మేము సంప్రదింపుల ద్వారా మేము ఏం చేయాలనో గుర్తిస్తాము, ఏమి ఇవ్వాలనో గుర్తిస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇది వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము స్పష్టంగా చెప్పినాం, ప్రభాకరణ ఒక్క వర్డ్ కూడా మిస్ చేయలేకుండా చెప్పిండు, ఇది చదివినిపించిండు మొత్తం. మీరు ఇది వాగ్దానం చేసిండ్రు, ఇది వాగ్దానం చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు కాబట్టి మీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పొందుపరచినటువంటి ఒక అంశం ఏంటంటే 25,000 రూపాయలు. 25,000 రూపాయలు ఇవ్వాలని అన్నాడు, 250 గజాల స్థలం ఇవ్వాలా అని చెప్పని నిర్ద్వందంగా చెప్పిండ్రు. ఇది మళ్ళా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వేదికగా మీరు ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టిండ్రు. వీ అప్రిషియేట్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ దెన్ తూతూ మంత్రంగా ప్రహసనంగా మార్చకండి దీన్ని యూ గో లిటిల్ ఎక్స్టెండ్ బియాండ్ వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ డన్. బీఆర్ఎస్ ప్రభుత్వం 610 చేస్తే నువ్వు 1200 మందిని చేయి. 582 కళాకారులను గుర్తిస్తే నువ్వు 1000 మంది కళాకారులను గుర్తించు, ఐడెంటిఫై చేయి. ఆ క్రైటీరియా ఏమైనా ఉంటే అది డిస్కస్ చేసి దాన్ని డిఫైన్ చేసి చేయాలని చెప్పని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, కళాకారులు ఉద్యమకారులు అమరవీరుల యొక్క తరపు నుండి. లేకపోతే ఉట్టుట్టి మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని మళ్ళా ఉద్యమకారుల పేరు మీద చిల్లర నాటకాలు చేసినట్టు అవుతుంది అనే విషయాన్ని నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు అన్న చెప్పిండు సెక్రటేరియట్కి పోవడానికి ఎంత కష్టమవుతుంది. ఇలా మేము పోతే 3 సార్లు ఆపిండ్రు. ప్రభాకర్ అన్న పెద్ద ఉద్యమకారుడు, నోన్ ఫేసు, మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ గారు షాడో, దాసోశ్రవణ్ ఎమ్మెల్సీ, మమ్మల్ని 3 చోట్ల ఆపి నువ్వెవరు అద్దాలు తీసి మమ్మల్ని పిలిచిండ్రు అని చెప్పి రానిచ్చిండ్రు. ఎవడన్నా పేద ఉద్యమకారుడు లోపల పోతాడా సెక్రటేరియట్కు? పోలేడు. సార్ మేము చెప్పినాం స్పష్టంగా, మీరు అమరవీరుల స్తూపం కేసీఆర్ గారు అద్భుతంగా కట్టిండ్రు, దాంట్లోనే ఆఫీస్ పెట్టుకొని ఒక డెడికేటెడ్ ఆఫీసర్, ఇక్కడ ఎవరు రామకృష్ణారావు సంతకం పెట్టిండు, సెక్రటరీ టు ద గవర్నమెంట్ పొలిటికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రఘునందన్ రావు గారు వచ్చి కూర్చున్నారు. రఘునందన్ రావు గారిని కలిసినట్టు ఉంటుందా? మీరు ఎవరన్నా ఉద్యమకారు మీరే ఫోన్ చేయరు, జర్నలిస్టులు సెక్రటరియట్ బీటోళ్ళకి కలవాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి మేమేమన్నామంటే ఒక డెడికేటెడ్ కమిషన్గా మార్చండి. లైక్ బీసీ వెల్ఫేర్, ఇప్పుడు బీసీల వెల్ఫేర్ కోసం కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం కమిషన్ ఉంది. అట్లాగే మీరు ఒక్క అడుగు ముందుకు కనుకొస్తే, ఈ జీవోలో మీరు ఏమన్నారు కమిటీ అన్నది, ఈ కమిటీని కనుక మీరు కమిషన్ అన్నట్టయితే దానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ శాంటిటీ వస్తుంది. మీరేమన్నా ఇప్పుడు ఇవాళ రేపు ఏంది, ఇప్పుడు కేశవరావు గారు ఇంత పెద్దోడైనా ఈయన చెప్తే చీఫ్ సెక్రటరీ వినాలి ఏం లేదు, గ్యారంటీ లేదు. వీఆర్ ఇన్ ఎ వెరీ ఆటోక్రాటిక్ గవర్నెన్స్. ముఖ్యమంత్రి చెప్తే తప్ప ఫైళ్ళు కదలవు. కాబట్టి దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉండాలంటే దీన్ని ఒక కమిషన్గా మార్చినట్టయితే ఉద్యమకారులైన జర్నలిస్టులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, సబ్బండ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో వెళ్ళి కన్సల్టేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు విస్తృతమైన పార్టీలతోటే ఆపకండి. సబ్బండ వర్గాలు జేఏసీలో అన్ని కులా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, రకరకాలైన వ్యక్తులందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అయినరు. వాళ్ళందరితో కూడా ఈ సంప్రదింపుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఒక ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక కార్యదర్శి, ప్రత్యేక ప్రభుత్వం, ఇంతకుముందు వారన్నట్టుగా బడ్జెట్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పినాం. ఉద్యమ చిహ్నాలను నాశనం చేయకండి. ఆల్రెడీ చేసిండ్రు, బట్ మేము తప్పదు కాబట్టి, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని పట్ల చర్చ జరుగుతుంది కాబట్టి దానిపైన అడిగినాం. మేము తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ఉద్యమ చిహ్నం, విప్లవ చిహ్నం తెలంగాణ తల్లి. ఆ తల్లి రూపురేఖలు మార్చేసినారు, ఇది అన్యాయం అవుతుంది. రెండవది, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, రాష్ట్ర ఏర్పాటుకు స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3. ఆ ఆర్టికల్ 3ని గౌరవించాలంటే, రాజ్యాంగాన్ని గౌరవించాలంటే 125 ఫీట్ల అడుగులు ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి పెట్టకండి కేసీఆర్ గారి పైన కోపంతో. అవన్నీ కూడా ఉద్యమ సంబురాల్లో భాగం కాబట్టి వాటిని కూడా కాపాడండి అని చెప్పడం జరిగింది.
తర్వాత పాఠ్యపుస్తకాలలో తప్పనిసరిగా బుద్ధిమకారులకు సంబంధించినటువంటి ఒక అంశాలన్నీ కూడా క్రోడీకరించాలా అని చెప్పని. ఇంకొక ముఖ్యమైనటువంటిది, మాకు చాలామంది ఇంతకుముందు పొద్దుగాల ప్రభాకరణ చెప్తా ఉండే, నాకు 5 గంటలకెళ్ళి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ చేసి మీరు పోతున్నారట కదా అని చెప్పినట్టు. అందులో ప్రధానమైనటువంటిది అధికార భాగాల్లో అధికార కార్యక్రమాల్లో జరిగేటట్టుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగేటట్టుగా కార్యక్రమాలలో ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైన సీట్లు వేయించండి. ఇప్పుడు లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర రేవంత్ రెడ్డి జెండా కూస్తాడు, ఒక కుర్చీ వేసి 10 కుర్చీలు వేస్తే ఉద్యమకారులు కూర్చుంటారు. వాళ్ళకి గౌరవం ఇవ్వండి. స్వాతంత్ర సమరయోధులుగా, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించండి అని చెప్పని నిర్ద్వందంగా మేము చెప్పడం అయింది. వాళ్ళు నిర్మాణాత్మకంగా ఏ పని చేసినా సహాయక సహకారాలు అందిస్తాము. కానీ ఎట్ ద సేమ్ టైం తూతూ మంత్రంగా ఏమైనా చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ భారత రాష్ట్ర సమితి పక్షాన తప్పనిసరిగా వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీస్తాము అని చెప్పనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఒక విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటంటే, యాకూబ్ రెడ్డి మీ అందరికి తెలిసే ఉంటుంది. పాపం తెలంగాణ పీక్ మూమెంట్లో 2010లో టెస్టికల్స్ విస్కీ కొట్టినరండి అప్పుడున్న ప్రభుత్వం, పోలీసులంతా. పాపం కాకతీయ యూనివర్సిటీలో అతి దారుణంగా ఈ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టి నానా హింసకు గురి చేసి పాపం ఇలా అసలు మనిషిగా బతుకుతున్నాడా బతుకుతలేడా జీవోత్సవంగా ఉన్నాడు అనేటువంటి రీతిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపం కొట్టిన పోలీసుల ఆఫీసర్లు వెంకట నరసయ్యట ఎవరో ఇంకా కొంతమంది ఆఫీసర్ల పైన కేసులు వేస్తే అప్పటి ప్రభుత్వమే మళ్ళీ కనీసం హైకోర్టు తీర్పులను గౌరవించకపోగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దానిపైన స్టే పట్టుకొచ్చి అతనికి ఇంకా కంపెన్సేషన్ ఇటువంటి రాలే. సో వీ టోల్డ్ వెరీ క్లియర్లీ, కేటగారికల్గా చెప్పినాం, మళ్ళీ కూడా రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇస్తాం. ఉద్యమకారులు ఎవరెవరైతే కేసులు ఈ రకంగా వాళ్లకు న్యాయం జరగాలని కేసులు వేసినరో వాళ్ళపైన కక్ష సాధింపుగా ప్రభుత్వాలు ముందుకు పోకుండా వాళ్లకు వెసులుబాటు కలిగిస్తూ వాళ్ళకు అన్ని రకాలుగా న్యాయం కలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించాలా. ఆఫ్టర్ ఆల్ ఇవాళ స్టేట్ ఇట్లా ఉన్నది అంటే వాళ్ళ త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ అమరత్వం. కాబట్టి ఆ త్యాగాలు, పోరాటాలు, అమరత్వాలను గౌరవిస్తూ వాళ్ళకు సరి అయినట్టుగా న్యాయం చేసే అన్ని చర్యలు చేపట్టాలా. మీ ప్రతి చర్యకు మేము తోడ్పాటు అందిస్తామని చెప్తూ వాళ్ళ మేనిఫెస్టోను, వాళ్ళ జీవోలో ఉన్న లొసుగులను ఒక్క పదం కూడా పోకుండా ప్రభాకరణ నేతృత్వంలో అన్ని కూడా మేము చెప్పినాము. బట్ ఇంకా కూడా కంటిన్యూస్గా ప్రతి ఉద్యమకారుడికి ఇంకా వాళ్ళు ఇస్తామన్నట్టుగా వాగ్దానం అమలయ్యేంత వరకు మా పోరాటం ఇట్లే ఉంటుంది, మా ప్రశ్న ఇట్లే ఉంటుంది. థ్యాంక్ యూ.